హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. మనోభిరామం 6వ భాగంలో వరదలో చిక్కుకొని గెస్ట్ హౌస్లో తలదాచుకున్న వారిని ప్రభుత్వ సహాయంతో కనుగొనడంతో హైదరాబాద్ చేరుతారు. ఇంటికి తిరిగి వచ్చిన శౌరి తండ్రి మరణంతో శోక సముద్రంలో మునుగుతుంది. అంత్యక్రియలు తర్వాత శౌరిని కలిసి వెళదామని వచ్చిన యశస్విని సోమసుందరం మరియు అతని భార్య కలవనివ్వరు. పన్నాలాల్ దగ్గర యజ్ఞనారాయణ గారు ఇల్లు తాకట్టు పెట్టి యశస్వి గురించి 20 లక్షలు అప్పు చేశాడని, 20 లక్షలు ఇప్పుడు ఇవ్వకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటారని చెప్తాడు సోమసుందరం. దానితో యశస్వి మీద దురాభిప్రాయం ఏర్పడుతుంది శౌరికి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు పన్నాలాల్కి ఇచ్చేసి తను ఆరాధన అపార్ట్మెంట్స్లోనే తండ్రి ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. ఇంటికి కలవడానికి వచ్చిన యశస్విని పని మనిషి దేవమ్మ శౌరి ఇంటిలో లేదు అని పంపించి వేస్తోంది. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. దేవమ్మ వెళ్ళి తలుపులు తీసింది. ఆమె ఎవరు అనే లోపలే యశస్వి ఆవిడని తోసుకుని లోపలికి వచ్చాడు. నువ్వా అంది శౌరి. అతను దేవమ్మ వైపు తిరిగి, దేవమ్మ, మేమిద్దరం మాట్లాడుకోవాలి, నువ్వు బయటకి వెళ్ళు అంటూనే దేవమ్మని చెయ్యి పట్టి గుమ్మం బయటకి తోసి తలుపులు గడియపెట్టాడు. అతని సాహసానికి శౌరి నిర్ఘాంతపోయింది. అతను శౌరి వైపు చూస్తూ, శౌరి, నీతో మాట్లాడాలి అంటే ఈ దౌర్జన్యం చేయక తప్పలేదు. ఒక్క 10 నిమిషాలు నేను చెప్పింది విను ప్లీజ్ అన్నాడు. గెటౌట్ గుమ్మం వైపు చేయి చూపిస్తూ అంది ఆమె. శౌరి, వెళ్ళు, నీతో మాట్లాడాల్సిన పని నాకు లేదని 1,00,000 సార్లు చెప్పాను. శౌరి ప్లీజ్ గెటౌట్. ఆమె గుమ్మం వైపు గడియ తీయడానికి వెళ్తుంటే అతను ఆమెను మధ్యలోనే చెయ్యి పట్టుకొని ఆపు చేశాడు. శౌరి ఈడ్చి అతని చెంప మీద కొట్టింది. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. కానీ అతను ఆ అవమానానికి కించింతు కూడా ఆవేశపడలేదు. ఇప్పుడు తీరిందా నీ కోపం అన్నాడు. వదులు. చేయి విదిలించుకుంది. వదలను, నేను చెప్పేది వినే వరకు నిన్ను వదలను అన్నాడతను. శౌరి విడిపించుకోవడానికి పెనుగులాడింది. క్షణంలో అతని పట్టు వదిలించుకుని గుమ్మం దగ్గరికి పరిగెత్తబోయింది. అతను అంతలోనే పట్టుకున్నాడు. శౌరి పెనుగులాడింది. అతను భుజాలు పట్టి గుమ్మం పక్క గోడకి శౌరిని అదిమి పట్టి పళ్ళ బిగువన అన్నాడు. ఈడియట్, నువ్వు నాతో మాట్లాడకుండా నీ ఇష్టం వచ్చినట్లు చేయటం వల్లనే ఇంత అనర్థం వచ్చింది. అసలు నేనేం చేశాను? నన్ను ఎందుకింత ద్వేషిస్తున్నావు? ఏం చేశావు? శౌరి అతని కంఠం అనుకరిస్తూ వెక్కిరించింది. పాపం, ఏమీ చెయ్యలేదు. నీకోసం కాకపోతే మా డాడీ ఆ హామీ ఉండేవాడా? మా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు ఇచ్చేవారా? మాకు ఇల్లు పోయేదా? నాకిలా ఎవరి దగ్గరనో ఉద్యోగం చేయాల్సిన గతి పట్టేదా? శౌరి ఏడ్చేసింది. బాణాల్లా దూసుకువచ్చిన మాటలు అతని గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి. అతని చేతులు మెల్లగా శౌరి భుజాలని వదిలేశాయి. నీకోసం అంత చేస్తే కనీసం ఒక్కసారి నన్ను చూడడానికి వచ్చావా? ఒక్క మంచి మాట మాట్లాడావా? నువ్వెక్కడ మాట్లాడతావు? పెద్ద కంపెనీలో ఉద్యోగాల వేటలో ఉన్నావు. అతని కళ్ళల్లో మళ్ళీ బాణం గుచ్చుకున్నప్పటి బాధలాంటిది విలవిలలాడింది. ఆవేశం చివ్వున రాబోయింది. అంతలోనే నిగ్రహించుకున్నాడు. శౌరి చెయ్యి పట్టుకుని ఇలా రా, కూర్చో అని తీసుకువచ్చి కుర్చీలో కూర్చోబెట్టాడు. శౌరి అతనేదో చెప్పబోయాడు. నన్ను పిలవద్దు, నాతో మాట్లాడవద్దు, దయవించి ఇక్కడ నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు చంపాలన్నంత ఆవేశం వస్తోంది. నేను ఆపుకోలేకపోతున్నాను. శౌరి చేతులు జోడించింది. అతను నిస్సహాయంగా చూశాడు. ఒక్క క్షణం భుజాలు కుదిపి, ఓకే, నిన్ను బాధ పెట్టను. నీకు ఏ విధంగా ఇష్టం అయితే అలాగే చేస్తాను. నువ్వు నన్ను పిలిచే వరకు నేను నీతో మాట్లాడను, సరేనా అని వెళ్ళిపోయాడు. అతను వెళుతుంటే, జన్మలో నీతో మాట్లాడే అవసరం నాకేం లేదు అంది ఆమె. అతను ఆగాడు. ఒకసారి గుండె నిండా గాలి పీల్చి వదిలి వెళ్ళిపోయాడు. దేవమ్మ, అమ్మాయి గారిని జాగ్రత్తగా చూసుకో అని వెళ్ళిపోయాడు. ఆమె కుర్చీలో కూర్చుని ఉంది. ఇప్పుడు కాస్త మనసు శాంతిగా ఉంది. ఎందుకని? యశస్వి మీద గల అసహ్యం అతని ముఖం మీదే చెప్పేసింది కాబట్టి. తనకి ఈ ప్రపంచంలో ఎవరితోనూ సంబంధం లేదు. తనకి తండ్రిది అయిన ఈ ప్లాట్ ఉంది. శరత్ దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యింది. జీతం వస్తుంది. తర్వాత మెల్లగా ఇంకేదైనా పర్మనెంట్ జాబ్ చూసుకుంటుంది. శరత్ తనకి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమంటే తన దగ్గరే ఖాళీ ఉందని ఇచ్చాడు. ఎంత మంచివాడు. ఆ కాస్త పరిచయం వల్లనే అతను అంత సాయం చేశాడు. తండ్రి దగ్గర అంత సహాయం పొందిన యశస్వి ఏం చేశాడు? ముఖం చాటేసి తిరిగి ఇప్పుడు ఏదో కథ చెప్పి తనని నమ్మించాలని చూస్తున్నాడు. ఉండటానికి బాధ లేదు. జరుగుబాటుకి ఉద్యోగం ఉంది, చాలు. శౌరి బస్టాప్ దగ్గర నిలబడింది. ఆఫీస్కి వెళ్లాల్సిన టైంకి అరగంట పైగానే దాటింది. ఆటో ఒక్కటి రాలేదు. బస్సు ఎక్కుదామంటే దాని జాడ కూడా లేదు.
ఆమె టైం చూసుకుంది. చాలా లేట్ అయ్యింది. శరత్ మంచివాడే, కానీ ఆ మంచితనం ఆధారంగా తను నియమాలు ఉల్లంఘించడానికి ఇష్టపడదు. బస్సు ఎప్పటికి వస్తుందో? సౌరి తల తిప్పి చూస్తుంటే ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి సడన్ బ్రేకుతో ఆగింది. అందులో నుంచి నడినెత్తి మీదకి ఫ్యాషన్గా ముడి వేసుకుని మోడల్లా ఉన్న ఒక అమ్మాయి తల బయటకి పెట్టి చేయి ఊపుతూ హాయ్ సౌరి అంది. సౌరి తిరిగి చూసింది. హలో నీత అంది. సునీత అప్పటికే దిగి ఎత్తు చెప్పులతో నడుస్తూ సౌరి దగ్గరికి వచ్చి చేయి గట్టిగా పట్టుకుంటూ సౌరి నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను అంది ఎగాదిగా ఆశ్చర్యంగా చూస్తూ. నేనే. ఏం? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అంది సౌరి. సౌరి ఎండలో ఈ బస్టాప్ దగ్గర ఎందుకు నిలబడుతుందా అని. సౌరి నవ్వేసింది. ఆ నవ్వులో బాధ, అంతలోనే దాన్ని తోసేసే ధైర్యం ఉన్నాయి. సునీత సౌరి భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటూ సౌరి డాడీ గురించి విన్నాను. ఫోన్ చేస్తే ఆ నెంబర్లో ఎవ్వరూ పలకలేదు. ఈ ఊరు రాగానే ఇంటికి వెళితే తాళం వేసి ఉంది. గూర్ఖా ఈ ఇల్లు అమ్మేశారని, ఇంకెవరో తీసుకున్నారని చెప్పాడు. నేను మళ్ళీ బాంబే అర్జెంటుగా వెళ్ళిపోయాను. నిన్ననే వచ్చాను. ఈసారి నీ కోసం గాలం వేసి వెతకాలి అనుకున్నాను. దోవలో నువ్వే కనిపించావు. వదిన చెప్పింది. ఎక్కడో ఉద్యోగం చేస్తున్నావట కదా అంది. సౌరి తల ఊపింది. ఇంతలో బస్సు వచ్చింది. నేను వెళతాను సునీత, బస్సు వచ్చింది అంది. బస్సులోనా? ఛీ, నేను డ్రాప్ చేస్తానురా అంటూ కారు దగ్గరికి లాక్కుపోయింది సునీత. ఇద్దరు కారులో వెళుతూ కబుర్లు చెప్పుకున్నారు. సునీత డ్రైవ్ చేస్తూ అంకుల్ నిన్ను ఇలా చూశారంటే స్వర్గంలో ఉన్న నరకం పడతారేమో అంది. ఏం పడరు. నా కూతురు సరైన పని చేసింది అని గర్వపడతారు. అయినా ఏ డబ్బున్న మనిషినో పెళ్లి చేసుకోక ఈ అవస్థ ఏమిటి అని. డబ్బు కోసం పెళ్లి చేసుకొని నువ్వు పడుతున్న అవస్థ చూస్తున్నానుగా. నా విషయం వేరు. మా ఆయన ఒట్టి అనుమానం మనిషి, అందుకే వదిలేశాను. డైవర్స్ ఇవ్వటం వల్ల నాకు లాభమే గాని నష్టం లేదు. ఆయన ఆస్తిలో వాటా వచ్చింది. నేను కోరుకున్న జీవితము దొరికింది. ఇప్పుడు అంతా నా ఇష్టం. మోడల్గా హాయిగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి అందం ప్రదర్శించడం నా ఇష్టం. అదే వృత్తి నాకు దొరికింది. ఇంకా కొద్ది రోజులు పోతే గాని నువ్వు పోగొట్టుకున్నదేమిటో నీకు తెలిసిరాదు. ఏం పోగొట్టుకున్నానంటావు? నిన్ను ప్రేమించే, నువ్వు పొందాల్సిన భర్తని, పిల్లలని. అందరికీ ప్రేమించే భర్త దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడు? మనసుకి నచ్చని మనిషితో జీవితం ఎందుకు ముడేసుకోవాలి? ఏమో బాబు, ఆ మనోభిరాముడే మొగుడుగా కావాలి అని కూర్చుంటే మన దేశంలో చాలామంది ఆడపిల్లలకి అసలు పెళ్ళిళ్ళే కావేమోనని నా భయం. నన్ను చూడు, మా అమ్మా నాన్నల మాట విని ఆ మొద్దుని కట్టుకున్నాను. ఇప్పుడు నా గతి చూడు. పెళ్ళి కోసం కాకుండా పెద్దవాళ్ల కోసమో, డబ్బు కోసమో, ఆధారం కోసమో చేసుకుంటే అంతే. మేమంటే మామూలు వాళ్ళం. పోనీ నీ మనోభిరాముడెవరో చెప్పు తల్లి. ఆమె మాట్లాడలేదు. చెప్పమ్మా సునీత బ్రతిమిలాడింది. ఆమె మౌనంగా ఉండిపోయింది. నేను చెప్పనా పోనీ అంది సునీత. చెప్పు అంది ఆమె. నీ మనోభిరాముడెవరో నాకు తెలుసు. ఎవరు? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. యశస్వి. ఏమిటి? త్రుళ్ళిపడి సునీత వైపు తల తిప్పి చూసింది ఆమె. అవును తల్లి, మేమంతా మామూలు వాళ్ళం. మేం ఇష్టపడిన వాళ్ళని చేసుకుంటాం. నువ్వు అలా కాదు. నిన్ను ఇష్టపడి ప్రాణంగా చూసుకునే వ్యక్తిని చేసుకుంటావు. అంకుల్ నాకు చాలాసార్లు చెప్పారులే. యశస్వికి నువ్వంటే చాలా ఇష్టం అని. షటప్, కారు ఆపు అంది సౌరి. కారు సడన్ బ్రేక్తో ఆగింది. ఏమిటి, కోపం వచ్చిందా అంది సునీత. కాదు, మా ఆఫీస్ వచ్చింది. సునీత తల బయటకి పెట్టి చూస్తూ బిల్డింగ్ గ్లామరస్గా ఉందే అంది. ఇంతలో వెనకే ఇంకో కారు ఆగింది. అందులో నుంచి శరత్ దిగి వచ్చాడు. సారీ, చాలా లేట్ అయ్యింది అంది ఆమె నొచ్చుకుంటూ. ఏమిటి సౌరి, ఎవరో మామూలు ఎంప్లాయ్ మాట్లాడినట్టు సంజాయిషీ ఇస్తున్నావు? నా ఆఫీస్లో చేరిన మొదటి రోజే మీరు మాకు అతిథి లాంటి ఉద్యోగిని అని చెప్పానుగా. అతని చూపులు సునీత మీద నిలిచినాయి. నా ఫ్రెండ్ సునీత, సౌరి పరిచయం చేసింది. మార్నింగ్ సార్. ఇంత గ్లామరస్ బాస్ ఉన్నాడని సౌరి నాకు చెప్పనేలేదు అంది సునీత. శరత్ చెంపలు ఎర్రబడినాయి. లోపలికి రండి, ఒక్క క్షణం మర్యాదగా పిలిచాడు. సునీతకి పనుందేమో. సౌరి నసిగింది. నాకేం అర్జెంట్ పని లేదు. సునీత వారి వెంట ఆఫీస్లోకి నడిచింది. శరత్ ఆఫీస్ రూంలోకి వచ్చాడు. శరత్ వారిని కూర్చోమని, బాయ్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పాడు. సౌరి ఫైల్స్ తీసుకురావడానికి అవతల గదిలోకి వెళ్ళింది. సునీత సానుభూతిగా అంది. ఏమిటో, మా సౌరిని ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఓడలు బళ్ళు అవుతాయి అంటారు. ఇదే కాబోలు. తండ్రి పోవడం, ఆస్తి పోవడం చాలా హుందాగా భరిస్తోంది తను అంది. ఎస్, ఐ నో ఇట్. ఐ లైక్ హర్ వెరీ మచ్ అన్నాడతను దూరంగా కనిపిస్తున్న సౌరిని చూస్తూ.
అతని కళ్ళల్లో ఇష్టాన్ని సునీత పసిగట్టింది. ఇంత అందగాడైన బాస్కి ఇష్టం వచ్చిందంటే సౌరి అదృష్టవంతురాలే అనుకుంది. రాత్రి 8 గంటలు అయ్యింది. హోటల్ బ్లూ డైమండ్ టేబుల్ దగ్గర ఆమె శరత్ కూర్చుని ఉన్నారు. స్టేజ్ మీద నుంచి వాయిద్యాలు వినిపిస్తున్నాయి. ఫ్లోర్ మీద స్త్రీలు పురుషులు జంటగా డాన్స్ చేస్తున్నారు. శరత్ వాళ్ల వైపు చూస్తూ, వీళ్లల్లో ఒక్కరూ కూడా సరైన జంటగా నాకు కనిపించటం లేదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. సాయంత్రం ఆఫీస్ అయిపోయి తను బయలుదేరుతుంటే శరత్ దగ్గరికి వచ్చాడు. సౌరి, ఒక చిన్న రిక్వెస్ట్, మన్నిస్తారా? ఏమిటది? ఈరోజు నా మనసు ఎందుకో చాలా చిరాకుగా ఉంది. బిజినెస్ విషయంలో అప్సెట్ అయ్యాను. ఇప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. అలా ఏదైనా హోటల్కి వెళ్ళి డిన్నర్ తినాలని ఉంది. మీరు వస్తారా? క్షణంసేపు ఆమె ఫైల్లోకి చూస్తూ కూర్చుంది. అతని మాట ముఖం చూస్తుంటే అతనేదో తీవ్రమైన వేదనతో ఉన్నట్టే ఉంది. రాను అని నిర్మొహమాటంగా చెప్పలేకపోయింది. మీకేదైనా అభ్యంతరం ఉంటే పర్వాలేదు. నాకెందుకో మీతో కాసేపు కూర్చోవాలని ఉంది. ఒక ఫ్రెండ్గా పిలిచాను. మీకు తెలుసుగా, మీకు ఈ ఉద్యోగం ఇచ్చినా నేనెప్పుడూ బాస్గా వ్యవహరించలేదు. ఆమె ఫైల్ మూసి బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. అతను కారులో ముందు సీటులో తను పక్కన కూర్చోమన్నట్లు డోర్ తెరిచాడు. ఆమె కూర్చుంది. శరత్ కారులో టేప్ ఆన్ చేశాడు. మ్యూజిక్ మంద్రస్థాయిలో వినిపిస్తుంది. అతను బ్లూ డైమండ్ హోటల్ దగ్గర దారి వదిలేసి చుట్టూ దోవలో తీసుకువచ్చాడు. ఆమె ఏమీ అనలేదు. అతనిష్టం మన్నించినట్లుగా ఊరుకుంది. అతనేదో చికాకులో ఉన్నాడు. తనతో కలిసి గడిపితే సేద తీరుతుందని అతని నమ్మకం. అతనికి కలిగిన చిరాకు కేవలం ఆఫీస్కి సంబంధించినదే అయితే అది ఇలా తిరిగినంత మాత్రాన తీరదు. దానికి పరిష్కారం వెతుక్కొని ఆ సమస్యని రూపుమాపుకోవాలి. ఇద్దరు బ్లూ డైమండ్కి వచ్చారు. ఆ హోటల్ సౌరికి చిరుపరిచితం అయినదే. తండ్రితో కలిసి చాలాసార్లు వచ్చింది. ఇక్కడ ఒక్కోసారి డిన్నర్ తీసుకుంటూ కేసుల విషయాలు మిగతా వారితో చర్చలు సాగేవి. ఆమె తండ్రి పక్కన కూర్చొని మౌనంగా వింటుండేది. తండ్రి వ్యవహారాలు, ఆయన క్లయింట్స్, వారితో సంభాషణలు తనకి సంబంధం లేకపోయినా తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేవి. ఇప్పుడు అవేమీ లేకపోతే జీవితం అంతా ఖాళీగా అనిపిస్తుంది. టైమే గడవడం లేదు. సౌరి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అన్నాడు శరత్. ఆమెను అతను మొదటిసారిగా నువ్వు అని సంబోధించడం వింది. ఏమీ లేదు. నీకు ఒక మాట చెప్పాలని నా ప్రయత్నం. అఫ్కోర్స్, నిన్ను చూస్తే నాకు భయం వేస్తోందనుకో. ఏమిటది? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇందులో భయపడాల్సిందేముంది? నేను అనుకుంటానంటే మీ ఇష్టం పోతుందా? శరత్ ఆశించినట్లు ఆమె సిగ్గుపడలేదు. అతని వైపు ఆరాధనాభావంతో చూడలేదు. ఆమె కళ్ళు ఎందుకో అప్రయత్నంగా గుమ్మం వైపు తిరిగినాయి. అక్కడ యశస్వి లోపలికి వస్తున్నాడు. అతని వెంట ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏదో చెబుతూనే ఉంది. సౌరి అతన్ని చూడగానే నిటారుగా అయ్యింది. యశస్వి కూడా ఆమెని చూశాడు. ఆమె ఎదురుగా కూర్చుని ఉన్న శరత్ని చూడగానే అతని ముఖం పాలిపోయింది. వాళ్ళు సౌరి శరత్లు కూర్చున్న టేబుల్కి దగ్గరే మరో టేబుల్ వద్ద కూర్చున్నారు. హలో, శరత్ యశస్విని చూడగానే చేయి చేస్తూ పలకరించాడు. హలో, యశస్వి గొంతు తగ్గు స్వరంలో అంది. అతను శరత్తో కరచాలనం చేస్తున్నా కళ్ళు ఆమెనే చూస్తున్నాయి. శరత్ అది గమనించకపోలేదు. సారీ, మా డిన్నర్ అయిపోయింది. ముందు వస్తే అందరం కలిసే తినేవాళ్లం అన్నాడు శరత్. పర్వాలేదు అనేసిన యశస్వి ఆమె వైపు తిరిగి, సౌరి, దేవమ్మ జ్వరంతో ఇంట్లో పడుకొని ఉంటే ఆవిడని ఒంటరిగా వదిలేసి నువ్వు ఇలా హోటల్లో జల్సా చేయడం ఏమీ బాగాలేదు అన్నాడు. ఆమె అతని వైపు నిశ్చేష్టురాలు అయినట్లుగా చూసింది. శరత్ కంగారు పడ్డాడు. దేవమ్మ ఎవరు? అన్నాడు. వంట మనిషి. ఆమెకి ఏదైనా అయితే సౌరికి చాలా కష్టం. ఇప్పుడు మీద పడి వచ్చిన కష్టాలు చాలు, ఇంకా కొని తెచ్చుకోవడం దేనికి? అతనికి చివరి మాటల్లో శేషార్థం బాగా కనిపిస్తుంది. ఇంతలో యశస్వి దగ్గరికి వచ్చి ఎవరో ఏదో చెప్పారు. అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళదామా అన్నాడు శరత్. ఆమె తల ఊపింది. మనసులో పెళ్ళుబికిపోతున్న ఆవేశం బలవంతంగా అణుచుకుంది. యశస్విని తిట్టాలని, జుట్టుపట్టి వంగదీసి ఎడాపెడా కొట్టాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ నిగ్రహించుకుంది. ఎందుకంటే అక్కడ గొడవ అవుతుంది. గొడవ అయితే తన పరువు కాదు, శరత్ పరువు పోతుంది. ఇద్దరూ లేచి బయటకి వచ్చారు. శరత్ కారులో ఆమెని ఇంటి దగ్గర దించాడు. ఇల్లు సమీపిస్తుంటే అతను చేయి చాచి ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ ఐ లవ్ యూ అన్నాడు. యశస్వి చేసిన అవమానానికి దిగ్భ్రాంతురాలు అయినట్టుగా ఉన్న ఆమెకి ఆ మాటలు చెవికి సరిగ్గా ఎక్కలేదు. ఎక్కినా వాటి అర్థం జీర్ణం అవలేదు. కారు ఆరాధన దగ్గర ఆగగానే థ్యాంక్ యూ అని యాంత్రికంగా అనేసి డోర్ తెరిచి దిగింది. ఆమె వెళ్ళిపోతుంటే అతను సౌరీ అని పిలిచాడు. ఆమె తిరిగి చూసింది. అతను ఎంతో తీయటి స్వరంతో గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అనేసి ఆమె పరిగెత్తింది.
సౌరి కాలింగ్ బెల్ నొక్కింది. తలుపులు తెరుచుకున్నాయి. పక్కింటి కుర్రవాడు వచ్చి తలుపు తెరిచాడు. ఆమె అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. దేవమ్మ ఏమైంది? లోపల ఉంది అన్నాడు. ఆమె లోపలికి వచ్చింది. దేవమ్మ జ్వరంతో మూలుగుతోంది. ఆమె ఒంటి మీద చెయ్యి వేసి దేవమ్మ అని పిలవగానే కళ్ళు తెరిచి ఏడుస్తూ, వచ్చావా అమ్మా? నిన్ను చూస్తానా లేనా అనుకున్నాను. ఆపుకోలేని చలి, జ్వరం. పక్కవాళ్ళని పిలుద్దామని వెళ్ళి మెట్లు మీద పడ్డాను. అప్పుడే యశస్వి వచ్చాడు. డాక్టర్ని తీసుకువచ్చాడు. ఆయన ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. నీకోసం ఫోన్ చేస్తే ఆఫీస్లో లేవని అన్నారు. యశస్వి ఎక్కడికో అర్జెంట్ పని మీద వెళ్ళాలిట. పక్కింటి రాముని పిలుచుకొని వచ్చి నాతో తోడు కూర్చోబెట్టి వెళ్ళాడు. నువ్వు రాకుండానే చచ్చిపోతానని అనుకున్నానమ్మా అంటూ ఏడ్చేసింది. ఆమె దేవమ్మని కౌగిలించుకొని ఓదార్చింది. అలా అనకు దేవమ్మ, ఇంటికి వచ్చేదాన్నే కానీ అంది. నేను చచ్చిపోతానని కాదమ్మా, నువ్వు ఒంటరిగా ఏమైపోతావో అని భయం. అయ్యగారు కూడా లేరు. నువ్వు త్వరగా పెళ్లి చేసుకోమ్మా, నాకు నిశ్చింతగా ఉంటుంది. ఆంటీ నేను వెళతాను అన్నాడు రాము. థ్యాంక్ యూ రాము అంది ఆమె. రాము వెళ్ళిపోయాడు. అన్నం తినమ్మా అంది దేవమ్మ. వద్దు, ఆకలి లేదు అంది సౌరి కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంటూ. కొద్దిసేపయింది. అలికిడి అయ్యింది. సౌరి తలెత్తి చూసింది. దేవమ్మ తూలిపోతూ తడబడుతున్న అడుగులతో అన్నం ప్లేట్లో పెట్టి తెస్తోంది. నువ్వు లేచావెందుకు? నాకు ఆకలి లేదు అంది సౌరి పట్టుకుంటూ. అన్నం తినకపోతే అయ్యగారు బాధపడతారమ్మా అంది దేవమ్మ. సౌరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ క్షణంలో యశస్వి మీద ఎంత కోపం ఉన్నా దేవమ్మని డాక్టర్ని తీసుకువచ్చి చూపించినందుకు, తనని ఇంటికి వెళ్ళమని కసిరినందుకు కృతజ్ఞతగానే అనిపించింది. సౌరి ఆఫీస్కి వచ్చింది. టేబుల్ మీద గులాబీ రంగు కవర్ ఒకటి ఉంది. పైన ప్రియమైన సౌరికి అని ఇంగ్లీష్లో ఉంది. సౌరి కవరు తెరిచి చూసింది. అందులో పింక్ కలర్ పేపర్ మీద ముత్యాల్లాంటి అక్షరాలతో ఇలా వ్రాసి ఉంది. డియర్ సౌరి, ఈ ఉత్తరం చూసి ఆశ్చర్యపోతున్నావు కదూ? ఇలా వ్రాయడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది సౌరి. రాత్రి నేను నిన్ను మీ ఇంటి వద్ద దింపి వచ్చిన తరువాత తెల్లవార్లు ఒక్క క్షణం కూడా నిద్ర లేకుండా గడిపాను. రాత్రి హోటల్లో డిన్నర్ తీసుకుంటుండగా నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను. నేను చెప్పబోతుండగా ఇంతలో యశస్వి పానకంలో పుడకలా తయారయ్యాడు. నిన్ను ఇంటి దగ్గర దించిన తరువాత నీ వెంటే పైకి మీ ఇంట్లోకి వచ్చి నా మనసు విప్పి చెప్పాలని అనుకున్నాను. కానీ నువ్వు మీ పని మనిషి జ్వరం గురించి ఆతురతతో ఉన్నావు. అది సమయం కాదని ఊరుకున్నాను. నా మనసులో మాట నీకు చెప్పడం ఆలస్యం అయిన కొద్దీ నాకు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా ఉంది. సౌరి, ఐ లవ్ యూ. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నాకు పెళ్లి అయింది. ఈ విషయం నేను కాదనటం లేదు. ఈ పెళ్లి నాకు చాలా చిన్న వయసులో జరిగింది. మనసు ముడివేసుకోవడం అంటే తెలియని దశలో నేను వివాహితుడిని అయ్యాను. శ్రీశైలం ప్రయాణం ముందు నేను ఒక జడ పదార్థంలా బ్రతికాను. నా చుట్టూ ఉన్న అందాలు, ఆనందాలు గుర్తించలేని మూర్ఖుడిలా మంచి భర్త, మంచి కొడుకు అని ఆ పేరుకే తగ్గట్టు జీవించటమే నా ధ్యేయంలా బ్రతికాను. నేను నా కోసం కాకుండా మా అమ్మ కోసం, మా ఇంటి పరువు కోసం, నా భార్య సుఖం కోసం ఒక కీ ఇచ్చిన మరబొమ్మలా తిరిగాను. శ్రీశైలం ప్రయాణం నన్ను చాలా మార్చేసింది. నాలో జడత్వం వదిలించేసింది. నాకు స్వేచ్ఛని నేర్పింది. నాకు కావలసిన దాన్ని నేను పొందడం ఎలాగో పాఠం బోధించింది. నాకు మా అమ్మ, భార్య, పిల్లలు ముఖ్యమే, కాదనను. కానీ నా జీవితం అనేది నాకుండాలి. వారి కోసం నా సుఖ సంతోషాలు వదులుకోవలసిన అవసరం లేదు అనిపించింది. వారు నా మీద ఆధారపడ్డవారే, కానీ నేను వారి మీద ఆధారపడలేదు. నేను ఇన్నాళ్ళు వారి కనుసన్నల్లో వారికిష్టమైన పనులు చేస్తూ, ఎక్కడ ఏ చిన్న మాట అపసవ్యం అయితే వారికి బాధ కలిగిస్తానో అని భయపడుతూ బ్రతికాను. ఇప్పుడు నా కళ్ళు తిరిపిడి పడినాయి. నా కుటుంబం నా కనుసన్నల్లో మెలగాలి. నాకు ఎక్కడ కోపం వస్తుందోనని వారు భయపడాలి. శ్రీశైలం వెళ్ళినంత వరకు నేను ఒక మరబొమ్మని, ఇప్పుడు మనిషిని. సౌరి, నాకు ఇక్కడ నుంచి ఒక కొత్త జీవితం కావాలి అనిపిస్తుంది. అది ఉరుకులు పరుగులతో, ఉద్వేగంతో, ఉత్సాహంగా, ఆనందంగా గడపాలని ఉంది. పాత జీవితం నాకు ఉంటే ఉండుగాక, కానీ అది నా సర్వస్వం కాదు. నాది అనే పర్సనల్ లైఫ్ నాకు కావాలి. నాకు నీ తోడు ఉంటే నేను కన్న కలలు అక్షరాలా అనుభవించగలను. సౌరి, శ్రీశైలం నుంచి వచ్చిన తరువాత నువ్వు నాకు పదే పదే గుర్తుకు వస్తూనే ఉన్నావు. నేను నిన్ను మర్చిపోలేకపోయాను. నీతో మళ్ళీ పరిచయం ఎలా పెంచుకోవటమా అని తహతలాడుతున్నాను. మీ డాడీ పోయారని తెలిసింది. లక్ష్మిని తీసుకువచ్చాను. ఒక్కడిని వస్తే నువ్వు మాట్లాడవేమోనని భయం. తర్వాత నేనే లక్ష్మి చేత 1-2 సార్లు ఫోన్ చేయించాను. మా ఇంటికి రమ్మనమని ఆహ్వానించేలా చేశాను.
తర్వాత వెతకబోయిన తీగ కాలికి తగిలిన అదృష్టవంతుడిని అయ్యాను. నువ్వే నా దగ్గర ఉద్యోగం చూపించమని అడిగావు. నా మనసు ఆనందంతో గంతులు వేసింది. నా సెక్రటరీగా జాయిన్ చేయించుకున్నాను. నాకిష్టమైన సౌరి ఆమెతో ఎలా మాట్లాడటమా అని తహతహలాడిన నాకు ఆమె అనుక్షణం నా ఎదురుగా ఉండే అవకాశం లభించింది. సౌరి, ఐ లవ్ యూ. రాత్రి నీకు చెప్పాను, నువ్వు ఆందోళనగా ఉన్నావు. అందుకే నా మాటని సరిగ్గా వినలేదు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేకుండా నేను బ్రతకలేననిపిస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం. ప్రస్తుతం నువ్వు ఎంత ఇబ్బందుల్లో ఉన్నావో నాకు తెలుసు. నన్ను పెళ్లి చేసుకుంటే అన్ని ఇబ్బందులు తీరుతాయి. నన్ను నమ్ము. నన్ను కాదని నా మనసుని క్షోభ పెట్టకు. నేను 1 గంటలో తిరిగి వస్తాను. నువ్వు ఈ ఉత్తరం చదివి నీ సమాధానం రాయి. నన్ను నిరాశపరచవని నాకు గట్టి నమ్మకం. నేను సంపూర్ణమైన ఆశతో తిరిగి వస్తాను. సౌరి డియర్, ఐ లవ్ యూ. నీ శరత్. సౌరి ఆ ఉత్తరం చూడగానే మ్రాన్పడిపోయినట్టుగా కూర్చుంది. తర్వాత కాగితం తీసుకొని ఉద్యోగానికి రాజీనామా వ్రాసేసింది. తర్వాత ఇంకో కాగితం తీసుకొని శరత్కి ఇలా రాసింది. గౌరవనీయులైన శరత్ గారికి నమస్తే. మీ ఉత్తరం చూశాను. ఈ ఉత్తరం చదవగానే మీ మీద కంటే నా మీదే నాకే కోపం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మీలో ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి అంటే అవి ధైర్యంగా నాతో ఇలా చెప్పగలిగారంటే అది నిజంగా నా తప్పే అయి ఉంటుంది. నా ప్రవర్తన, మాటలు ఎక్కడైనా మీకు నా పట్ల ఈ ఉద్దేశం రావడానికి సంకేతంగా అయినాయి అని ఆలోచిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేను అలాంటి పిచ్చి పనులు చేయలేదు. బహుశా నా పరిస్థితులు మీకు ఈ వ్యామోహం తెప్పించడానికి కారణం అయి ఉండవచ్చు. అవును, నేను మీరు రాసిన ఉత్తరంలో నా పట్ల కనపరిచిన ప్రేమని నేను వ్యామోహమే అని అంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటారా? అయితే లక్ష్మికి డైవర్స్ ఇచ్చేస్తారా? పిల్లలని చూడకుండా ఉండగలుగుతారా? మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకు? లక్ష్మి మీద అసహ్యం పుట్టి గాని, అసంతృప్తి కలిగి కానీ కాదు. మీ పిల్లలని వదిలి మీరు ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఆ విషయం మీకంటే మీ కుటుంబంతో కలిసి మిమ్మల్ని చూసినా నాకు బాగా తెలుసు. భార్యని, పిల్లల్ని మీరు వదులుకోరు. పరిస్థితులు సరిగ్గా లేని ఒక ఆడపిల్లని నేను మీకు దొరికాను. ఇదే ప్రపోజల్ మా డాడీ ఉంటే మీరు నా దగ్గర తీసుకురాగలిగేవారా? అపనమ్మకమే. నేను మిమ్మల్ని ఒక హితుడిగా భావించి మీ దగ్గర ఉద్యోగంలో చేరాను. మీరు నా పరిస్థితులు ఆసరా చేసుకొని నా పట్ల మరో ఆలోచన చేశారు. మీ ఉత్తరం చాలా తీయగా ఉంది శరత్. మీ మాటలు అంతకంటే మధురంగా ఉన్నాయి. మీరు డిన్నర్కి తీసుకువెళ్ళడం, కారులో మా ఇంటి దగ్గర దింపడం, ఐ లవ్ యూ అనడం చాలా రొమాంటిక్గా ఉన్నాయి. నా పరిస్థితుల్లో ఉన్న ఇంకో ఆడపిల్ల అయితే ఈ పాటికి మీ గుండెల్లో తలదాచి ఏడ్చేసి ఐ లవ్ యూ అనేదేమో. కానీ థ్యాంక్ గాడ్ నేను అనలేను. ఎందుకంటే మీరు నా పట్ల చూపేది నిజమైన అభిమానం కాదు అని నాకు తెలుసు కాబట్టి. నేను మీకు ఒక అవసరం తీర్చే ఉపకరణాన్ని. మీరు చెప్పిన మధురమైన మాటలు అన్నీ ఒక సాలెగూడు దారాలు. అందులో చిక్కిన తర్వాత మీ మాటలు వేరుగా ఉంటాయి. అన్ని రోజులు ప్రాణంగా మెలిసి మిమ్మల్ని నమ్ముకున్న భార్యనే మీరు దూరం చేసుకోగలిగినప్పుడు నా మీద మీకు ప్రేమ శాశ్వతంగా ఉంటుందని నమ్మకం ఏమిటి? రేపు నన్ను పెళ్లి చేసుకున్న తరువాత మీ ఆఫీస్లో చేరబోయే ఇంకో సెక్రటరీ మీద మీకు మోజు రాదని రూఢి ఏముంది? శరత్ గారు, చాలా థ్యాంక్స్ అండి. ఆడపిల్ల ఆర్థికపరమైన అవసరంతో ఇల్లు దాటి వస్తే ఆమె పరిస్థితులు సహృదయంతో, సంస్కారంతో అర్థం చేసుకుని తోడుగా నిలిచేది పోయి ఎంతసేపు ఎలా ఆమె వయసుకి తాడు వేద్దామా, ఎలా ఆమెని లొంగదీసుకుందామా అని ఆలోచిస్తారెందుకు మీ మగవాళ్ళు? అంతకంటే మానసికంగా ఔన్నత్యంలో మీరు ఎదగలేరా? లక్ష్మిని ఇదివరకు చూసి చాలా అదృష్టవంతురాలు అనుకున్నాను. ఇప్పుడు లక్ష్మిని చూస్తే జాలి వేస్తోంది. మీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని తెలిస్తే ఆ అమాయకురాలి గుండెలు బ్రద్దలైపోతాయండి. నేను ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే, కానీ ఆ ఇబ్బందులు నా సామర్థ్యంతో నేను తీర్చుకోవాలని చూస్తాను. లేకపోతే భరిస్తాను. అంతేగాని ఒక పచ్చటి కాపురంలో నిప్పు పెట్టి కాదండి. నేను మీరు అడిగిన ప్రశ్నకి సూటిగా జవాబు చెబుతున్నాను, వినండి. మీరు ఐ లవ్ యూ అంటే నాకు శరత్లో ఈ వికారం ఎందుకు కలిగింది అనిపిస్తుంది. నువ్వంటే నాకిష్టం సౌరి అని మీరు అంటున్నారు. మీ భార్య పిల్లల కంటే మాత్రం కాదని నాకు బాగా తెలుసు అని చెప్పాలనిపిస్తుంది. మగవాళ్ళు స్త్రీ పట్ల శరీరంతో ఆలోచిస్తారు. ఆడవాళ్ళు పురుషుని పట్ల మనసుతో ఆలోచిస్తారు. ఈ సుభాషితం చెప్పిన వ్యక్తి స్త్రీయో పురుషుడో నాకు తెలియదు, కానీ వారికి నా జోహార్లు. నా రిజిగ్నేషన్ దీనితో జతపరుస్తున్నాను. మీ ఉత్తరానికి నా జవాబు అది ఒక్కటే చాలు అనుకున్నాను. కానీ మీరు మా ఇంటికి రావడం, నాకు నచ్చచెప్పడం లాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారేమోనని విశదంగా ఈ ఉత్తరం రాశాను. వెళ్తున్నాను. సౌరి.
ఆమెకి ఆఫీస్ నుంచి బయటికి వస్తుంటే మనసంతా హాయిగా అనిపించింది. ఒక మహా ప్రమాదాన్ని తను సులభంగా సునాయాసంగా దాటేసింది. ఏమనుకున్నాడు శరత్? తన అందానికి డబ్బుకి లొంగిపోతానని అనుకున్నాడు. ఒక పెళ్ళైన వాడి కాపురంలో చిచ్చుపెట్టి ఆనందం పొందాల్సిన అవసరం నాకేమిటి? నా మనసుకి నచ్చినవాడు, నా జీవితంలో అతను ఎలా ఏకైక వ్యక్తో అతని జీవితంలో కూడా నేను ఏకైక వ్యక్తిగా ఉండగలిగిన వాడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను అనుకుంది. తండ్రి తన దగ్గరికి వచ్చిన అనేక రకాల కేసుల గురించి ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఆమెకి బయట ప్రపంచంతో సంబంధం లేని మాట నిజమే, కానీ తండ్రి దగ్గరగా ఉండి ఆ జీవితాలు, వారి పోట్లాటలు, ఆశాభంగాలు చాలా చూసింది. శరత్కి ఎంత అహం! అతనికి తను నచ్చింది చాలుట. తనకి అతని పరిస్థితులు నచ్చాయో లేదా ఆలోచించలేదు. ఆ అవసరం ఏమీ లేదు అన్నట్లుంది అతని ధీమా. ఆమె సోఫాలో కూర్చుని ఆల్బమ్ చూస్తోంది. అందులో తండ్రివి, తనవి, పార్టీలవి, ఫంక్షన్లవి, రకరకాలవి ఉన్నాయి. చివర ఒక ఫోటో ఉంది. ఆమె దాన్ని చూస్తూ క్షణం సేపు అలాగే ఉండిపోయింది. ఆ రోజు శ్రీశైలంలో హెలికాప్టర్లు ప్రయాణికులు అందరినీ కొత్త ఫారెస్ట్ గెస్ట్ హౌస్ దగ్గరికి చేర్చగానే అక్కడ వేచి చూస్తున్న ఫోటోగ్రాఫర్లు అందరినీ నిలబడమని గ్రూప్ ఫోటో తీశారు. అందరూ అడవి జాతి వాళ్ళులా ఉన్నారు. కొందరు కావాలనే తమాషాకి తలకి మొలకి ఆకులు, పువ్వు దండలు వ్రేలాడదీసుకున్నారు. పప్పి ఒక ఆకుల దండ తెచ్చి యశస్వికి, ఆమెకి మెడలో వేసింది. ఇద్దరూ నవ్వుతున్నారు. ఇంకో కటింగ్ పేపర్లో వచ్చినది. బస్సు దిగగానే జనం మధ్య నుంచి ఆమె చెయ్యి పట్టి తీసుకువెళుతున్న యశస్వి. ఆ స్నేహం, ఆ చనువు అంతా నటనేనా? సౌరి అది భరించలేనట్లు ఆల్బమ్ టప్పున మూసేసి ఎదురుగా టేబుల్ మీద పడేసి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. అక్కడ నుంచి ట్యాంక్ బండ్ నీళ్లు అందంగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. తండ్రి తను ఇక్కడ నిలబడితే ట్యాంక్ బండ్ ఆరాధనలో మునిగి ఉన్నావా అంటూ ఎప్పుడూ ఏడిపించేవాడు. ఆమెకి అనుక్షణం తండ్రి విషయాలే గుర్తుకు వస్తున్నాయి. ఆ మాటలు, ఆ ఆలోచనలు, ఆ దుఃఖం ఎవరితోనైనా పంచుకుంటే బాగుండు అనిపించింది. కానీ ఎవరున్నారు? తండ్రి తనకి అపురూపం. ఇంకెవరికో ఎందుకవుతాడు? అమ్మాయి గారు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదే? దేవమ్మ వచ్చి అడిగింది. ఆఫీసా? మానేశాను దేవమ్మ అంది. దేవమ్మ ఆశ్చర్యపోయింది. మానేశారా? ఎందుకని? ఆమె కిటికీ వైపు తిరిగి నిలబడింది. దేవమ్మకి ఏమని చెప్పాలి? అమ్మాయి గారు, ఉద్యోగం మానేస్తే? అర్ధోక్తిలో ఆగిపోయింది. ఆ కంఠంలో సంశయం, భయం ఆమెకి అర్థమైనాయి. భయపడకు దేవమ్మ, ఇంకేదైనా చూసుకుంటాను. ఉండటానికి నాది అనే ఈ ఇల్లు ఉందిగా. ఆఫీస్ రూమ్ చూపిస్తూ అంది. ఇంతలో ఫోన్ మోగింది. ఆమె కళ్ళు తుడుచుకొని వెళ్ళి తీసింది. హలో హలో సౌరి, ఒక్కసారి అర్జెంటుగా నువ్వు ఇక్కడికి రావాలి. వీలవుతుందా? లాయర్ గారు అడుగుతున్నారు. అలాగే అంకుల్. ఏమిటి పని? వచ్చిన తర్వాత చెబుతా. నేనే స్వయంగా వద్దామని అనుకున్నాను, కానీ మీ అపార్ట్మెంట్స్ అంటేనే నాకు భయం. 2 సార్లు నేను వచ్చినప్పుడు లిఫ్ట్ పనిచేయలేదు. మెట్లు ఎక్కలేను తల్లి. అలాగే అంకుల్, నేనే వస్తాను అంది ఫోన్ పెట్టేసి బ్యాగ్ తీసుకుంటూ. దేవమ్మ, అంకుల్ ఫోన్ చేశారు, నేనిప్పుడే వస్తాను. నా కోసం చూడొద్దు, నువ్వు భోజనం చేసేయి అని బయటికి వచ్చింది. లిఫ్ట్ రిపేర్లో ఉంది. ఆమె చకచకా మెట్లు దిగి వచ్చేసింది. ఆమె లాయర్ వేణుగోపాలరావు గారి ఆఫీస్కి వచ్చింది. డోర్ తెరుచుకొని లోపలికి వెళుతుంటే ఎదురుగా మనిషి వచ్చి ఢీ కొట్టాడు. అబ్బా! ఆమె తల ఎత్తి చూసింది. ఎదురుగా యశస్వి. సారీ, దెబ్బ తగిలిందా? అనునయంగా అన్నాడు. సారీలు చెప్పే కంటే చూసుకుని నడవవచ్చుగా హేళనగా అంది. అతని ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. ఆమె అతన్ని తప్పించుకుని వెళ్ళిపోయింది. అతను వెనక్కి తిరగలేదు. చేతిలో నుంచి క్రింద పడిన డైరీ తీసుకునే నెపంతో అక్కడే తాత్సారం చేశాడు. ఆమె లాయర్ గారి దగ్గరకు వెళ్ళింది. అంకుల్, ఏమిటి? వచ్చావా? చాలా గుడ్ న్యూస్. మీ డాడీ దగ్గర పోయిన 20 లక్షలు దొరికినాయి. వాట్? నిజంగానమ్మా. ఎవరో ఒక అనామకుడు ఆ డబ్బు కవర్లో పెట్టి క్షమార్పణ ఉత్తరం రాసి నా టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. అంకుల్ దిగ్భ్రాంతిగా చూసింది. ఇది ఎవరో అయిన వాళ్లే చేశారమ్మా. యశస్వి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నానా హంగామా చేస్తున్నాడుగా, అందుకని బెదిరి ఉంటారు. పన్నాలాల్కి ఫోన్ చేశాను, ఇప్పుడే వస్తాడు. ఇంటి తాళం చెవులు, ఆ తాకట్టు కాగితాలు తెమ్మని చెప్పాను. ఆమె ముఖం వెలవెలబోయింది. తర్వాత ఓ అంకుల్, ఇది కళా నిజమా అంటూ లేచి వచ్చి అతని భుజం మీద తల ఆనించుకొని ఏడవసాగింది. పిచ్చి తల్లి, మీ నాన్న మంచితనమే నీకు శ్రీరామరక్ష అయిందనుకో. ఆయన ఓదారుస్తున్నారు.
అంకుల్, ఇంత మంచి వార్త నా జన్మలో ఇంకేదీ విననేమో. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. యశస్వి వినదలుచుకున్న మాటలేవో విన్నట్టుగా ఇక తన పని అయిపోయినట్టుగా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సేట్ పన్నాలాల్ రానే వచ్చాడు. లాయర్ గారి దగ్గర నుంచి డబ్బు తీసుకుని లెక్క పెట్టుకుని కాగితాలు తాళం చెవులు ఇస్తూ, సారీ బేటీ, పరిస్థితులు అందరినీ బందీలు చేస్తాయి. మిమ్మల్ని ఇలా వేధించడం నాకు వచ్చిన కష్టమే అయ్యింది. ఏదైనా భగవంతుడు మేలు చేశాడు. మీ ఇల్లు మీకు, నా డబ్బు నాకు చేరింది. భగవంతుడు చల్లగా చూస్తాడు అని కృతజ్ఞతలు క్షమార్పణలు చెప్పి వెళ్ళిపోయాడు. సౌరి తాళం చెవుల గుత్తిని 2 చేతుల మధ్య పట్టుకుని వాటి స్పర్శను అనుభవిస్తుంది. తన ఇల్లు తనకు వచ్చేసింది. ఆనందంతో పిచ్చి ఎక్కుతుంది అనిపిస్తుంది. రాత్రి అయ్యింది. ఆమె మంచం మీద పడుకుంది. ఇంటి తాళం చెవులు దిండు క్రింద ఉన్నాయి. మాటిమాటికి చేతితో వాటిని తడుముతోంది. ఆమెకి ఆనందంగా ఉంది, నీరసంగా ఉంది. ఈ వార్త తెలియగానే మధ్యాహ్నం నుంచి నౌకర్లు అందరూ బిలబిలలాడుతూ వచ్చేశారు. అమ్మాయి గారు, మన ఇంటికి వెళ్ళిపోదామండి అని ఒకరు, ఇల్లు వచ్చేసిందిగా, ఈ క్షణం నుంచి మేము డ్యూటీలో జాయినట్లే అని ఒకరు రకరకాలుగా అన్నారు. సౌరి జీవితంలో మళ్ళీ సందడి వచ్చింది. తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఆమెకి ఎందుకో ఆ ఇంటికి ఇప్పుడే వెళ్ళాలనిపించలేదు. ఇది కూడా నా ఇల్లేగా, చిన్నగా హాయిగా ఉంది అనుకుంది. లాయర్ గారు సాయంత్రం ఫోన్ చేసి, సౌరి, మీ ఇల్లు వచ్చేసిందిగా, అక్కడికి ఎప్పుడు వెడుతున్నావు అని అడిగారు. నేను ఇప్పుడే వెళ్ళను అంకుల్, ఇది కూడా నాకు ఇల్లేగా, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను అంది. ఆయన ఏదో చెప్పబోయి సంశయించినట్లు సరే అని పెట్టేశారు. సౌరికి హఠాత్తుగా తన ఆనందం పంచుకునేటందుకు ఆత్మీయులు ఎవ్వరూ లేరనిపించింది. ఇదివరకు అయితే తండ్రి ఉండేవాడు, ఇప్పుడు ఎవరున్నారు? ఒంటరిగా అనిపించింది. ఆమెకి మాటిమాటికి డబ్బు వాపస్ తెచ్చి పెట్టేసిన ఆ అనామకుడే గుర్తుకు వస్తున్నాడు. అతనెవరైనా గాని అతనికి 1000 దన్నాలు పెట్టాలి అనిపిస్తుంది. ఊరికే ఇచ్చాడా? యశస్వి, నేను కమిషనర్ గారితో కలిసి చాలా హంగామా చేశాం అన్నారు లాయర్ గారు. ఆమె పుట్టినరోజు వచ్చింది. సునీత వచ్చింది. ఆమె పోయిన ఇల్లు నీకు మళ్ళీ దొరికింది. నువ్వు ఘనంగా మా అందరికీ పార్టీ ఇవ్వాల్సిందే అంది. నేనా పార్టీయా? డాడీతోనే ఆ సరదాలు వేడుకలు అన్నీ పోయినాయి. నేనిప్పుడు పెద్దదాన్ని అయిపోయాను అంది. అదేం కుదరదు అమ్మాయి, నువ్వు ఎగ్గొట్టాలని చూసినా నేను కుదరనీయను. ఊళ్ళో కొత్తగా హోటల్ మయూరి అని ఓపెన్ చేశారు. అక్కడ పార్టీలు చాలా గ్లామరస్గా ఏర్పాటు చేస్తారట. నేను బుక్ చేస్తున్నాను. పర్యవేక్షణ నాది, బిల్లు నీది అంటూ చెప్పేసింది. అలా ఏదో ఒకటి చెప్పి బయటకి తీసుకువెళ్ళండమ్మా, లేకపోతే ఎప్పుడు చూసిన ఆ కిటికీలో కూర్చొనో ఆ సోఫాలో పడుకొనో ఒక్కర్తి ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది అంది దేవమ్మ. నీకు ఎందుకు దేవమ్మా? నేనున్నానుగా. మీ అమ్మాయి గారిని క్షణం కూర్చోనియను. నేను ఇక బాంబే కూడా వెళ్ళను. ఇక్కడే ఒక ఉద్యోగం దొరికింది అంది. ఎక్కడా? చెప్పనేలేదే అంది ఆమె సంతోషంగా. మీ శరత్ దగ్గరే. నువ్వు సడన్గా ఉద్యోగం మానేశావటగా. నిన్న క్లబ్లో కనిపించి చెప్పాడు. నేను ఉద్యోగం వేటలో ఉన్నానని చెప్పాను. అభ్యంతరం లేకపోతే నువ్వు వదిలేసిన ఉద్యోగంలో నన్ను జాయిన్ అవ్వమన్నాడు. అంతకంటేనా అన్నాను. ఈరోజే జాయిన్ అయ్యాను. సౌరి కళ్ళు మూసుకుంది. సునీత కంఠం పరవశంగా వినిపిస్తోంది. సౌరి, శరత్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు కదూ? అతని గొంతు ఉందే, నాకు చాలా ఇష్టం. ఇంతమంది నన్ను సునీత అని పిలవటం విన్నాను గాని శరత్ పిలుస్తుంటే నా పేరుకి ఒక ప్రత్యేకత వచ్చినట్టుగా ఉంది. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. వెరీ గ్లామరస్ బాస్. ఐఎమ్ లక్కీ అంది. చెబుతుంటే సునీత కంఠంలో మైబరుపు లాంటిది స్పష్టంగా ప్రతిధ్వనిస్తోంది. సౌరి కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది. వీరిద్దరి మధ్య ఐ లవ్ యూ అని చెప్పుకోవడానికి ఎంత టైం పడుతుందో. బహుశా 1 వారం కూడా పట్టదేమో. చిత్రం, ఎంత త్వరగా తను చేసిన ఖాళీ పూర్తి అయిపోయింది. శరత్ తను ఎలా ఉండాలని అభిలాషించాడో సరిగ్గా సునీత అలాగే ఉంది. కవ్విస్తూ నవ్విస్తూ సరదాగా మాట్లాడే ఆడవాళ్లంటే తనకి ఇష్టం అని శరత్ ఒకసారి అన్నాడు. ఇంకేం, సునీత అందులో పట్టభద్రురాలు అనే చెప్పాలి. ఏమిటోయ్ నిట్టూర్పులు? జరగనానిది జరిగినట్టుగా. నాకు కంగ్రాచులేషన్స్ అయినా చెప్పవేం అంది సునీత దబాయింపుగా. సౌరి తనకి జరిగిన అనుభవం చెప్పాలనిపించింది. అది తొందరపాటేనేమో. సునీత చెప్పినా వినదు అనే సంశయం కలిగింది. వారిద్దరి పరిచయం ఎంత? ఒకసారి తను పరిచయం చేసింది. తరువాత ఒకసారి సినిమా హాలులో, మరోసారి ఎగ్జిబిషన్లో శరత్ కలిశాడని చెప్పింది సునీత. అది అప్పుడే అతని దగ్గర ఉద్యోగం దొరికేంత చనువుగా మారిపోయింది. రేపు ఇంకేమవుతుందో. ఈ పరిచయాలు, కలిసిపోవటాలు, విడిపోవటాలు అన్నీ అతి త్వరితమే. ఈ రోజుల్లో మనిషి జీవన సరళే ఆ విధంగా ఉందేమో. ఏదైనా సునీత మాత్రం ఆనందాశ్వం ఎక్కి స్వారీ చేస్తున్నట్లే ఉంది. ఆమె వేగాన్ని, పరుగుని ఎవ్వరూ అడ్డుకోలేరు. కథ కొనసాగుతుంది.